ఓకే, సో ఈ రోజు మనం జూలై 18వ తారీఖున థియేటర్స్ కి రాబోతున్నటువంటి జూనియర్ సినిమా టీమ్ ని కలవబోతున్నాము. వి హ్యావ్ అవర్ వెరీ ప్యాషనెట్ అండ్ డైనమిక్ కిరీటి విత్ us. Hi, welcome. And the very beautiful and viral Vayyari Srileela also. అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి ద వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు. థ్యాంక్ యూ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నాలే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చాలే మరి, కలవో అలవో వలవో ఓ ఊహలహాసిని, మదిలో కదల మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా దేవి గారు, మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్. యు నో సంథింగ్, ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డిడ్ ఫర్ బొమ్మరిల్లు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాము మనము బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జెనీలియా గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు. We are the same. Yeah, always. So such a hearty welcome once again to Tollywood. 13 సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేశారు మీరు టాలీవుడ్ ని? 13 years. From all cinema I know. Yeah, but I had children, husband. Thoda time I have to give there also. Children, husband. My children and But my you're husband very also good. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I became a producer in that 10 years. Yeah. And I also started a company of my own, which is a food company. చూడండి ఏమేం చేశారు, ఖాళీగా ఏం లేరు. So yeah, different life. Yeah. But I'm glad to be back. 13 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ అ డౌట్, ఈ సినిమానే సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఏంటి వై జూనియర్ ఓన్లీ? ఓకే, సో సంథింగ్ దట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అందుకనేనా? Yeah, I think one of if I have to rate it, it'll be one of my most notable characters that I've done. I feel. Thank you. Yeah, no, I really believe so because see, as an actor, you want to do a lot of work, but you have to get offered also. No, aisa nahi ki I want to do work and nobody's offering you. Then what will you do? Yeah. But when people are offering you work, you can only prove your talent if someone offers you a role. Yeah. అవును. Now they have offered me something that I have to put my 100%, but half the job is done if they have offered me a good role, a different role. All of us want to do different things. So I also want to do so many things. Nobody's offering me. I'm offering it. Chalo, let's go. Hey, you have a production house, no? Yeah. Chalo. But that's what I'm saying. Nobody offered me also. It's not like, I'm sitting and saying I want to do everything. This was a really special role. In fact, when the film releases, we can't talk too much about it, but it's just so well put together. Like it's a well thought of role. I think I'm very lucky to get a role like this. ఓకే, సో జెనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడే ముందు, కిరీటి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్. సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ తెలుగు మాత్రమేనా, వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉంటుందా? అంటే ప్రస్తుతానికి అయితే 2 languages మ్యామ్, అంతే. కన్నడ అండ్ తెలుగులో బైలింగ్వల్లీ వి హావ్ షాట్ ద ఫిల్మ్. ఓకే. కన్నడలో మేజర్గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెలుగులో కూడా షూట్ చేశాం. ఎందుకంటే మ్యామ్ క్రేజ్ తెలుగులో మామూలుగా ఉండదు. సో 2 languages. దేవిశ్రీ ప్రసాద్ సార్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో 2 పక్కలు రిలీజ్ చేస్తాం. ఓకే, మరి దీనికోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు? హోంవర్క్లు, ప్రెప్లు, హార్డ్ వర్క్లు, అవునా? He's too good in preparation, my God. కొన్ని చెప్పండి మాకు. అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెప్లు కావాలి కదా, ఎలాంటి? అంటే ఇనిషియల్లీ మ్యామ్ జస్ట్ డాన్స్ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేనేం తీసుకోలేదు. ఓకే. సో అలా పెరుగుతూ జస్ట్ గ్రో అవుతాను నేను అంతే. సాంగ్స్ మాది బళ్ళారి మ్యామ్ ఊరు. మా ప్రాంతంలో 2 పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు, కన్నడ సినిమాలు చూస్తారు. సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మ్యామ్. సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాల పైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా వెళ్తూ 20 years ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే యాక్టర్ అవుదాము అని చెప్పేసి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో. వచ్చారా? వచ్చాను, బళ్ళారి వచ్చాను నేను. అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని చెప్పారు. అవును. సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా. సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది. వైరల్ వయ్యారి, హౌ ఆర్ యు వైరల్ వయ్యారి? కాదు, ఏం చేసినా వైరలే. ఈ మధ్యనే ఒకటి చూసాను, ఒక పిక్చర్, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. That is so cute. You saw that? She posted on her Instagram.
ఒక కార్ట్ లో కూర్చొని, ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట, అడ్మిట్ టు యువర్ కార్ట్ అని. సో ఇప్పుడు ఈ వైరల్ వయ్యారి కోసము ఎక్కువ రిహర్సల్స్ అయ్యాయా బాగా, లేకపోతే I'm dancing next to him, obviously. he's a super I dancer don't కదా? know which person to look at. To look at Sri Leela. Otherwise, one actor you can look at. Yeah, my God. Who's Yeah, exactly. Yeah. అండ్ అందులోనూ ఆల్రెడీ శ్రీలీలకు ఒక క్రేజ్ వచ్చేసింది, షీఈస్ అ వండర్ఫుల్ డాన్సర్ అని. సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉండుంటుంది కదా. చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తను చూసాను మ్యామ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా, నా ప్రోగ్రామ్ చూసి పెరిగారా? మిమ్మల్ని కూడా చూసాను, తను కూడా చూసాను. ఓకే. అలా సో నాకు ముందే తెలిసింది మ్యామ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను. యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే కన్నా ముందే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి. అరంగేట్రం 3 years వయసులో చేశారా, 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే, అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే, ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్. No, very good. Yeah. Yeah, no, you did very well. Yeah, very well. It's very tough to. జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది I'm happy with my role. కాదు, మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ వేయించేద్దాం. Suma, don't underestimate me. ఓకే, సో ప్రీ రిలీజ్ మేము ఇద్దరం రెడీ అయిపోతాం. అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాము. బట్ Change the song. అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా, ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి, రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ గారి అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంత. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వీ ప్రాక్టీస్ ఫర్ ఎ డే, అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే హీ కెన్ లేజ్ ఆఫ్ ఫోకస్ అండ్ సీ థింగ్స్. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30, 40, 50 అలాగా. మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహర్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే కిరీటి, ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఎప్పుడు ఎగ్జామ్స్ ఇది అవ్వ లైఫ్ టైమ్ ఎగ్జామ్స్ ఇవి? గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You are a doctor but you'll again specialize కదా. అప్పుడు వేరే అదే, అప్పుడు మళ్ళీ సంథింగ్. You are already specialized in dance, now you specialize in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే, జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే, యా, అది మేము ట్రైలర్ లో చూసాము. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్, yes. ఎంగేజింగ్ మ్యామ్. Engage. Wow. Emotional, engaging and entertaining film రాబోతుంది అనమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేయాల్సి వచ్చింది మ్యామ్ షూటింగ్. అవును మ్యామ్. బ్యాక్ ఇంజురీ అయింది. 6 monthsలో ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months ఐ వాజ్ ఏబుల్ టు వాక్.
అండ్ అగైన్ 6 months రీహాబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ అలా అయింది మ్యామ్. 1 year. ఎస్ మ్యామ్. బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో there's a flip మ్యామ్. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. ఐ ల్యాండెడ్ బ్యాడ్లీ మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్ యాక్చువల్లీ. ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్ పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో స్టంట్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఒట్టి కొన్ని బిట్స్ చూసారు, there these flips and చేశారు కదా అందులో కూడా and these are all without rope. చాలా మంది ఏమనుకున్నారంటే lot of people నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని ropes అంటే none of those were ropes and నేనేంటి అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు, బట్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు. అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్. ఐ డిడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకి ఏం డిఫరెన్స్ తెలియదండి, బట్ ఈ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఐ డోంట్ నో, ఐ సీరియస్లీ డోంట్ నో హౌ. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా, నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాజ్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది, యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్.